నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు సింధురెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొంత చర్చ జరుగుతూ ఉంది యావత్ తెలంగాణలో. విద్యార్థులకే సంబంధం లేదు బస్సు యాత్రకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం విద్యార్థులు కాదు అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చెప్తా ఉన్నారు. దీని గురించి మాట్లాడదాం. అసలు 2 లక్షల ఉద్యోగాల గురించి, అలాగే బస్సు యాత్రకి విద్యార్థులకు సంబంధం ఉందా లేదా అనే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. చాలా రోజులైంది. అవును, చెప్పాలంటే విద్యార్థులకి బస్సు యాత్రకి సంబంధం లేదా? మీరే స్వచ్ఛందంగా బస్సు యాత్ర చేసిరా? లేదు, అబ్సల్యూట్లీ ఫాల్స్. ఈ స్టేట్మెంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది అబ్సల్యూట్లీ ఫాల్స్. బల్మూర్ వెంకట్ చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిర్రు, కనీసం స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది ఆయన చెప్పేది. మీరు కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నదానికి నేను ఒకటే అడుగుతాను, మరి కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అద్దంకి దయాకర్ గారు ఎందుకు ఫ్లాగ్ ఆఫ్ చేశారు? బస్ యాత్రని స్టార్ట్ చేయడం అద్దంకి దయాకర్ ఎందుకు చేశారు? అద్దంకి దయాకర్ కాంగ్రెసే కదా, ఆ రోజు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, ఈ రోజు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరి కాంగ్రెస్ కి బస్ యాత్రకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? ఏ రకంగా చెప్తారు? మరి ఇదే బస్ యాత్రకు సంబంధం లేదంటున్నారు, మరి ఇదే బస్ యాత్ర గురించి గాంధీ భవన్ లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? పెట్టిరా? అప్పుడు పిలిచిరా? 100% విద్యార్థులే పక్కన రియాజ్ పాటు కూర్చొని గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినారు. ఎందుకు పెట్టినారు? మరి సంబంధం లేదు కదా, వీటికి ఏం సమాధానం చెప్తారు? విద్యార్థులకు సంబంధం లేదు. దీన్ని అంతటి పుష్ చేసింది ఎవరు? కోదండరామ్ గారు. కోదండరామ్ గారు ఇప్పుడు నేను చెప్తున్నాండి, ఇదే బల్మూర్ వెంకట్ గారు మేము ఆగస్ట్ లో గ్రూప్ 2 పోస్ట్పోన్ అవ్వాలని ఒక మూవ్మెంట్ చేసాం. మూవ్మెంట్ చేసినప్పుడు టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పుడు తనంతటే తను వచ్చి మా స్టూడెంట్స్ మధ్యలో కూర్చున్నాడు. ఎవరు పిలిచిన ఆయన వచ్చి ఆయన కూర్చున్నాడు, ఆ రోజు వచ్చినాడు. మరి ఆ రోజు కావాలనుకున్న విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఇవాళ ఎందుకు మీతో మాకు సంబంధం లేదని ఎందుకు అంటున్నాడు? మేము పిలవకపోయినా వచ్చి కూర్చున్నావు కదా, మరి ఇవాళ ఎందుకు మాకు సంబంధం లేదని అంటున్నావు? ఆ రోజు నుంచి వదిలిపెట్టలేదు మమ్మల్ని, నిరుద్యోగుల్ని. ఆ రోజు మేము స్వచ్ఛందంగా విద్యార్థులం మాత్రమే చేసినాం, ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండా చేసినాం మేము. అది చూసి ఆ రోజు నుంచి కోదండరామ్ గాని బల్మూర్ వెంకట్ గాని వీళ్ళెవరూ వదిలిపెట్టలేదు. దానికంటే ముందే బల్మూర్ వెంకట్ గారిని నేను ఒకటి అడుగుతున్న క్వశ్చన్, గ్రూప్ 1 సెకండ్ ప్రిలిమ్స్ మీద కేసు వేసింది ఎవరు? బయోమెట్రిక్స్ అని ఒక బయోమెట్రిక్స్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయింది ఒకటి. ఆ కేసు వేసింది ఎవరు? బల్మూర్ వెంకట్ కాదా? ఆ కేసు డీల్ చేసిన లాయర్ ఎవరు? కాంగ్రెస్ కి సంబంధిత లాయర్ కాదా? ఒకవేళ సంబంధం లేదు అంటే కాంగ్రెస్ నాయకులు ఆ లాయర్ తో ఎందుకు మాట్లాడతారు? ఎందుకు ఆ లాయర్ తో ఫోటోలు ఉంటాయి? ఇప్పుడు ఈయన తినెవరు? గిరిధర్ రావు గారు. తనెవరు? కాంగ్రెస్ నాయకుడు. తినెవరు? మదియాష్కి. వీళ్ళందరూ కాంగ్రెస్ లే కదా, మరి సంబంధం లేదని ఎట్లా అంటారు? మీరు ఆ రోజు నుంచి కావాలని నిరుద్యోగులను ఎట్లా వాడాలో అట్లా వాడినారు. మీకు కేసులు అంటే కేసులు వేసినారు, ప్రొటెస్ట్లు అంటే ప్రొటెస్ట్ చేసినారు. ఇదంతా ఎలక్షన్ మూమెంట్ అయిపోయింది. ఎలక్షన్ మూమెంట్ అయిపోయేసరికి కోదండరామ్ అనే వ్యక్తి దగ్గరికి, సరే ఆయన ఒక సమాజం గురించి బాగా ఆలోచించిన వ్యక్తి అండ్ సేమ్ టైం జేఏసీ నాయకుడుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎవరైనా అట్లాంటి పెద్ద వ్యక్తికి గౌరవం ఇస్తారా? ఇవ్వరా? ఆ వ్యక్తికి తెలిసినంత మాకైతే తెలియదు కదా. అట్లానే ఆ వ్యక్తి చెప్పేవాడు, మాకేం చెప్పేవాడు అంటే, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఇవ్వడు, మీరు ఇప్పుడు మీకు రైట్ టైము, ఇది మీకు ఛాన్స్, ఎందుకంటే మీకు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగాలు డిలే అయిపోయినాయి, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ని తెచ్చుకోవడానికి మీరేమన్నా సహాయం చేస్తే దెన్ మీ భవిష్యత్తు బాగుంటది, ఉద్యోగాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగొస్తాయి అని చెప్పిన వ్యక్తి. ఆ రోజు ఆగస్ట్ 13th 14th ఆ టైం నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు. రియాజ్ గానీ, కోదండరామ్ గానీ, బల్మూర్ వెంకట్ గానీ, తదితర నాయకులు. ఇప్పుడు మదియాష్కి గారికి రియాజ్ గారి ఇన్స్టిట్యూట్ కి రావాల్సిన అవసరం ఏముంది? రియాజ్ ఎందుకు మదియాష్కి గౌడ్ గారి ఇన్స్టిట్యూట్ కి పిలిపించినారు? ఇప్పుడు బస్ యాత్ర ముందే మీ అందరికి స్టూడెంట్స్ అందరికి మీటింగ్ జరిగింది. ఇక్కడ చూసి ఈ మీటింగ్ లో ఇది ఎక్కడిది మీటింగ్? ఇది రియాజ్ ఇన్స్టిట్యూటే. దేని గురించి అండి? ఎగ్జామ్ కోర్టులో నడిచే కేసు గురించి మాట్లాడినారు. మీకు అంత ఇంట్రెస్టింగ్ గా ఎందుకు? నేనే ఉన్నా, అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉండింది మీకు? మేము అవసరం లేకుండే కదా, మరి మీరందరూ ఎందుకు ఇట్లా స్టూడెంట్స్ అందరినీ గుచ్చపెట్టుకొని మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఇవన్నీ చేస్తారు కదా. అది గ్రూప్ 1 సెకండ్ ప్రిలిమ్స్ కి కేసు వేశారు. ఎవరు వేశారు? బల్మూర్ వెంకట్ కేసు వేశాడు. దానికి సంబంధించి ఆ పీక్ మూమెంట్ లో ఉండేది, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ స్టేజ్ లో ఉండింది. దానికి సంబంధించి మనం ఎట్లా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, గ్రూప్ 1 ఓకే ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తాము, నెక్స్ట్ ఏం చేయాలి, ఎందుకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది అంటే ఎలక్షన్ మూమెంట్ లో వీళ్ళని ఎట్లా వాడాలి. సో మాకు బ్రెయిన్ వాష్ ఎట్లా అంటే, కేసీఆర్ ఉంటే మీకు ఉద్యోగాలు రావు కాబట్టి మీకు ఇది టైము, మీరు పని చేయండి, మీకు తర్వాత ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మేము చదువుకుంటున్నా కానీ ఫోన్లు చేసి పిలిచిన రోజులు ఉన్నాయి. వీళ్ళందరూ స్టూడెంట్సే.
రైట్. మరి వీళ్ళందరూ కూడా ఏంటంటే బస్ యాత్రకు ముందు జరిగిన ఇన్సిడెంట్, బస్ యాత్రకు ముందు జరిగింది. తర్వాత బస్ యాత్ర గురించి మీకు చెప్పడం జరిగింది. అవును, బస్ యాత్ర గురించి తర్వాత అప్పటి నుంచి వాళ్ళు అన్నారు ఏదన్నా ఒకటి చేయండి మీ సైడ్ నుంచి, బస్ యాత్ర లాంటివి అట్లా. ఆకునూరి మురళి గారు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఎవరి ఇన్వాల్వ్మెంట్ మరి ఇప్పుడు లేదు. రియాజ్ గాని బల్మూరి వెంకట్ గాని అసలు విద్యార్థుల వల్ల కాంగ్రెస్ అధికారంలో రావడానికి విద్యార్థులు కారణం కాదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. విద్యార్థులు కారణం కాదు అని అంటే నేను ఒక్కటే చూపిస్తా అండి మీకు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ఇతను విద్యార్థి కాదా, తిను కాదా, నేను కాదా, మరి వీళ్ళెవరు? ఈయన ఆ టైంలో ఈ పర్సన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉండే, స్టేట్ ఇన్ఛార్జ్ ఉండే. తిను యోగేంద్ర యాదవ్, హీస్ అ వెరీ బిగ్ పర్సన్. సో మరి వీళ్ళని మేము అంత ఈజీగా ఎట్లా కలుసుకోగలిగినాం? ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది? ఎవరు? కోదండరామ్ గారు తీసుకెళ్ళినారు. కోదండరామ్ గారు తీసుకెళ్ళినారు. మరి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కదా బానే. కోదండరామ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుద్యోగులే. దేని గురించి డిస్కషన్? బస్ యాత్ర గురించి డిస్కషన్. ఇది ఎవరి ఇల్లు? కోదండరామ్ గారి ఇల్లు. ఎందుకు జరిగినాయి డిస్కషన్స్? అప్పటికే కోదండరామ్ గారికి టీజేఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అని అయిపోయింది కదా, తెలిసిపోయింది కదా. మరి ఎందుకు డిస్కషన్? నిరుద్యోగులు ఎందుకు కావాల్సి వచ్చింది మీకు? దీన్ని తప్పని ప్రూవ్ చేయమని చెప్పండి బల్మూరి వెంకట్ని. సంబంధం లేదా కాంగ్రెస్ కి నిరుద్యోగులకు? ఆ రోజు నిరుద్యోగులు రెచ్చగొట్టలేదా కాంగ్రెస్? మరి ఏ రకంగా రాహుల్ గాంధీ ఇవన్నీ చేయకపోతే రాహుల్ గాంధీ అశోక్ నగర్ ఎందుకు వచ్చేవాడు? అశోక్ నగర్ కి తీసుకురావడానికి ముందు జరిగిన ప్రిపరేషనే కదా ఇదంతా. సో ఇవన్నీ కూడా అశోక్ నగర్. మరి ఇదేంటండి నిరుద్యోగ మిషన్ బస్ యాత్ర అవసరాన్ని చర్చిస్తూ, ఇదైతే నేను స్టేటస్ పెట్టుకొని నేను స్క్రీన్ షాట్ తీసేదాన్ని కదా, డాక్టర్ రియాజ్ అని నేను పెట్టుకోను కదా. మరి ఇదేంటి? ఈయన ఎవరు? ఈయన రియాజ్ కాదా ఈ వ్యక్తి? సో ఈయన రియాజ్. రైట్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీకు బస్ యాత్ర గురించి చెప్తున్నప్పుడు ఇదంతా అదే నిరుద్యోగ మిషన్ బస్ యాత్ర అవసరాన్ని చర్చిస్తూ డాక్టర్ రియాజ్. సో ప్రధానంగా మీరు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవ్వడంతోనే నిరుద్యోగులు డైవర్ట్ అయ్యారు. 100%. అందులో ముఖ్య పాత్ర పోషించింది కోదండరామ్ గారు, బల్మూరి వెంకట్ గారు. ఆయనకున్న కాంటాక్ట్స్ తో ఆయన వాడిండు, ఆయన చేసిండు. నెక్స్ట్ రియాజ్ చేసిండు. వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఇంకొక ఫోటో కూడా మీరు చూస్తే ఆగస్ట్ లో మాది గ్రూప్ 2 పోస్ట్పోన్ అయ్యింది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఇదే రియాజ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయినాడు మమ్మల్ని. మరి అది ఇన్వాల్వ్మెంట్ కాదా? ఈ కింద ఫోటో చూడండి. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఈయనెవరు? ఇక్కడ ఉన్నది ఎవరు? సారీ, ఫోటో బ్లర్ ఉంది, బట్ ఉన్న మనుషులను అయితే చేంజ్ చేయలేరు కదా. మరి రాజకీయ నాయకులు ఇది ఆగస్ట్ లో, అప్పటి నుంచి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది కదా. ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తారు? స్వచ్ఛందంగా వచ్చిరు నిరుద్యోగులను ఎట్లా చెప్తారు? ఇది సరిపోదా ప్రూఫ్? ఈ మనిషి తీసుకోబోలేదా? మరి ఈ మనిషికి వచ్చింది ఉద్యోగం, కోదండరామ్ కు ఉద్యోగం వచ్చింది, బల్మూరి వెంకట్ కు వచ్చింది ఉద్యోగము, ఈయనకు వచ్చింది ఉద్యోగము. మరి మిగిలిన వాళ్ళందరికీ అద్దంకి ఉద్యోగం వచ్చినట్టే కదా. అద్దంకి దయాకర్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది, ఇచ్చింది మేమే కదా. మరి సంబంధం లేదని ఎట్లా చెప్తారు? ఇప్పుడు అదే సంబంధం లేదని అంటే మరి రేవంత్ రెడ్డి ఆయన సీఎం అయ్యాక తను ఎట్లా చెప్తారు నిరుద్యోగుల కాంట్రిబ్యూషన్ ఉంది దీనికి అని ఎట్లా చెప్పారు? మేమైతే చెప్పం కదా. మేము చెప్పమని చెప్పినా కానీ చెప్పరు కదా వాళ్ళు. ఒక సీఎం స్థాయికి వెళ్ళిపోయిన మనిషి చెప్పారు కదా. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మేము ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకుంటే ఆ ప్రెస్ మీట్ కి వచ్చిండ్రు. ఆ ప్రెస్ మీట్ కి రమ్మని ప్రోద్బలం అదంతా చేసింది ఎవరు వెనకాల నుండి? రియాజ్. మరి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కాదా? చెప్పమనండి. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే కాంగ్రెస్ కి దీనికి సంబంధం లేదని నేను కూడా ఒప్పుకుంటా. కనీసం ఇప్పుడు రియాజ్ గానీ బల్మూరి వెంకట్ గానీ కనీసం మీరు ఉద్యమం చేసే టైంలో గానీ అప్పుడు ఎలాగా రాలేదు, కానీ తర్వాత అయినా కానీ కనీసం మీతో మాట్లాడిన ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే బయట, మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నిరుద్యోగ సమస్య తీసుకెళ్ళిపోయాం, కొంతమంది నిరుద్యోగులు కాని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీనిలో తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, నిరుద్యోగులు నిజంగా మా పక్షానే ఉన్నారని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? నిరుద్యోగులు వాళ్ళ పక్షాన ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. నేను 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. రియాజ్ గారు ఒక రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అందరు నిరుద్యోగులు చుట్టుముట్టి అడిగిన వీడియోస్ ఏంటో మనం చూడలేదా? ఏమని అడిగారు? నీకేమైనా పూలదండలు వేసి సత్కారం చేసిండ్రా? మా ఉద్యోగాలు ఏవనే కదా అడిగింది. మరి అది అడిగినప్పుడు ఎట్లా అనుకుంటావు నిరుద్యోగులు నీ ఎంబడి ఉన్నారని చెప్పి? నీ ఎంబడి ఉండుంటే నమస్తే సార్, పూలదండలు వేసి దండం సార్ మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చిరు మాకు అని చెప్తారు కదా. మరి చెప్పలేదు. చుట్టుముట్టిన వాళ్ళందరూ కూడా సింధురెడ్డో లేకపోతే ఇంకొకరు నిరుద్యోగ పేరు చెప్పుకుని చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది వాళ్ళ పాయింట్. ఇప్పుడు
ఆ లెక్కన మాట్లాడితే మన నిరుద్యోగుల పేరు చెప్పుకొని నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేదా, రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వలేదా? ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ప్రభుత్వం వచ్చినాక కూడా ఎవరి క్రెడిబిలిటీ వాడు కాపాడుకోవడానికి అద్దంకి దయాకర్ గారు ఇన్వాల్వ్ అవ్వలేదా ఇందులో? అద్దంకి దయాకర్ మొన్నటికి మొన్న ఇన్ని రోజులు సంబంధం లేదనే వ్యక్తి డైరెక్ట్ ఎట్లా వచ్చి సెంట్రల్ లైబ్రరీలో పెట్టాడండి మీటింగ్? పెట్టిండు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ ఫర్ దెమ్. నేను కాదని, ఎందుకంటే మాకు వాళ్ళకున్న గ్యాప్ ని ఫిల్ చేయడానికి వచ్చిందని నేను స్వాగతిస్తాను. కానీ ఇన్ని రోజులు సంబంధం లేదన్న మంచి ఎట్లా వచ్చాడు ఇవాళ? అంటే ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే మీకు కొట్లాటలు అవుతున్నాయి కాబట్టి నాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు నిరుద్యోగుల్ని వాడుకొని వాళ్ళ క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడం కోసమే ట్రై చేస్తున్నారు తప్ప ఈ అంశం గురించి నిజంగా సీఎం దగ్గరికి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు? అది మెయిన్ క్వశ్చన్. కోదండరామ్ గారిని అడిగితే నేను వెళ్ళినా మాట్లాడినా అంటారు. నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు పెద్ద మనిషివి, నీ పార్టీ ఆఫీస్కి వచ్చి రేవంత్ రెడ్డి మీరు మాట మంతి జరిపినారు, అట్లాంటిది నీకు ఎంతో కొంత గౌరవం, నీ మాటకి ఎంతో కొంత గౌరవం ఉంటది కదా. మరి అదే కోదండరామ్ గారి మాటకి గౌరవం ఉండుంటే మరి ఇన్ని రోజులు ఈ సమస్య ఎందుకు పొడిగిస్తూ వస్తున్నారు? నువ్వు నిజంగానే మాట్లాడుంటే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపేవాళ్ళు కదా. కోదండరామ్ గారిని ఏదైనా అడిగితే సమాధానం లేని సిచ్యువేషన్ నీకు ఎందుకు వచ్చింది అంటే నువ్వు అక్కడ మాట్లాడినా అక్కడ నుంచి నీకు రెస్పాన్స్ రాలేదు అంటే నువ్వు ఈ సమస్య గురించి ఎట్లా పట్టించుకుంటున్నాను మేము అనుకోవాలి. ఇప్పుడు రియాజ్ కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆయన కూడా నేను ఆల్రెడీ సీఎం తో మాట్లాడినా. ఒకటే అడుగుతా అండి, సీఎం అనే అతను అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదని ఎమ్మెల్యేలే కంప్లైంట్ చేస్తున్నారు. నువ్వు ఒక గ్రంథాలయ చైర్మన్ వి, నీకు ఏ రకంగా అపాయింట్మెంట్ ఇస్తున్నా మేము అనుకోవాలి? నా బేసిక్ అండ్ ప్రైమరీ క్వశ్చన్ అండ్ డౌట్. ఇప్పుడు చాలా మంది మీరు వింటూనే ఉంటారు, పెద్ద పెద్ద లీడర్స్ కి నాయకులకే ఇవ్వట్లేదు అపాయింట్మెంట్, అటు సైడ్ నుంచి అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. మరి నీకు ఎట్లా దొరుకుతుంది అపాయింట్మెంట్? నీకు దొరికినప్పుడు నువ్వు ఇన్నిసార్లు పోతున్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకో 10 మంది నిరుద్యోగులు నీ ఎంబడి తీసుకోపోలేకపోయినా? నిరుద్యోగ అంశం గురించి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటారు కదా, సరే తీసుకురండి అనే అంటారు. నువ్వు ఎందుకు తీసుకోపోలేకపోయినా? నీకే దిక్కు దివానా లేదు అక్కడ, అది వెరీ క్లియర్ గా అర్థమవుతున్నది. కాకపోతే మీడియా ముందు ఏవో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇష్టం ఉన్న ఫోన్లు చేయ అడ్డమైన బూతులు తిడుతున్నారు రియాజ్ ని. అవన్నీ భరించలేక ఏదో ఒక మాట అనేస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఏవో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చెప్పిన దాంట్లో అవన్నీ పచ్చి అబద్ధాలు. అంటే బల్మూరు వెంకట్ కూడా ఈ మధ్యన అదే మాట్లాడుతూ ఉన్నాడు కదా, మేము కలిసినాం ఆల్రెడీ నిరుద్యోగ సమస్య మేము చెప్తున్నాం. కలిసి ఉండొచ్చు. అంటే ఒకటేంటంటే ఇక్కడ పాయింట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సింధు రెడ్డా లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా నిరుద్యోగులు కాదు, వాళ్ళు కొంతమంది పార్టీలు ప్రలోభ పెడితే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నిజమైన నిరుద్యోగులు ఎవరు మా దగ్గరికి రావట్లేదని వాళ్ళు పాయింట్ రైజ్ చేస్తా ఉన్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను అంటా అండి, ఇప్పుడు లక్షల మంది ఉన్నారు, లక్షల మంది నీ ఇంటికి రమ్మంటావా? చెప్పు, వస్తాం, బరాబర్ చెప్తున్నాం, వస్తాం. సరే నీకు అనిపించే సింధు రెడ్డియో జనార్దన్ ఇట్లా వీళ్ళని అంటున్నావు కదా, వాళ్ళు లేకుండా రమ్మని చెప్పు, నిరుద్యోగులు బరాబర్ వస్తారు, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కదులుతారు. చెప్పు, ఒక ఆఫీషియల్ స్టేట్మెంట్, నిరుద్యోగులందరూ నా ఇంటికి రండి, మీ సమస్యలు చెప్పండి నాను, ఎందుకు రారో చూడు నువ్వు. అట్లాంటి అటెంప్ట్స్ ఏమి చేయకుండా ఊరికేనే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేవి స్టేట్ లో బాగా నడుస్తున్నాయి. డైవర్ట్ చేయాలి అంటే ఏదో ఒక మాట అనేసేయాలి, తప్పించుకోవాలి, కైండ్ ఆఫ్ ఎస్కేప్. మరి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల గురించి నాకు తెలియదని అర్థం కదా ఏకర చెప్తా ఉన్నాడు మొన్న. నాకు అసలు ఆ విషయమే తెలీదు, బేబీ అది అన్నారా అనలేదా అనేది కూడా తెలియదు నాకు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. బల్మూరు వెంకటేమో అసలు 2 లక్షల ఉద్యోగాల గురించి ఎవరు చెప్పారు చెప్పలేదని ఆయన చెప్తా ఉన్నాడు. మీరేం చెప్తారు దీనికి? నాకేమనిపిస్తుంది అంటే ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో వీళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ బట్టి చూస్తే వీళ్ళు రాహుల్ గాంధీని పెద్ద ఫాలో అవుతున్నట్టు అనిపించట్లేదు నాకు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన నోట్ ఆయన స్వయాన చెప్పినాడు కదా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి. మీకు కావాలంటే నేను వీడియో కూడా చూపించగలుగుతా. We've released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. We'll also revamp TPSC on the lines of UPSC, and as part of the Yuva Vikasam guarantee, we will provide. సో ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇప్పుడు ఇట్లా చెప్తా ఉన్నారు కదా, కనీసం ఒక ఎమ్మెల్సీ అయితే నాకు అసలు ఆ విషయమే తెలియదు అంటున్నాడు కదా. అదే చెప్తున్నా, వీళ్ళు రాహుల్ గాంధీని ఫాలో అవుతున్నట్టు లేరు. దో ఆయన రాహుల్ గాంధీ వాళ్ళంతా ఒక పార్టీ, రాహుల్ గాంధీ పార్టీ హెడ్ అయినా కానీ వీళ్ళు ఆయన ఫాలో అవ్వట్లేదు అనేది నాకు అనిపించింది. సో నేనేం చెప్తా అంటే రాహుల్ గాంధీకి ఏమైనా చెప్పాలంటే నేను చెప్తా, కొంచెం మీ లీడర్లను చూసుకోదరా, నీ ఇజ్జత్ అంతా వాళ్ళే తీస్తున్నారు అని చెప్తా. ఎందుకంటే మినిమం మన పార్టీ హెడ్ ఏం మాట్లాడుతున్నారు అనే సోయి మీకు లేనప్పుడు మిమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు? తెలిసినా, ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే తెలిసినా గానీ ఏదో దాటేసుకోవాలి, మేము ఇయ్యలేదు అని చెప్పాలి. కానీ మీరు తప్పించుకోలేరు, మేము ఇయ్యలేదు అని మీరు తప్పించుకోవడానికి మీకు స్కోప్ లేదు. బికాస్ రాహుల్ గాంధీ మాటల్లో చెప్పాడు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చినారు, ఏ దాన్ని మీరు చెరిపేయలేరు కదా.
ఏం చేరిపోయలేరు. అవును. బరాబర్ అందరూ మేనిఫెస్టో ఉంది కదా ఆన్లైన్ మేనిఫెస్టో ఉంది. సరే మేనిఫెస్టోలో ఉన్నవన్నీ జరగచ్చు జరగకపోవచ్చు అనుకోవడానికి రాహుల్ గాంధీ మాట నుంచి వచ్చింది అని అంటే దానికి ఎంతో కొంత విలువ ఉంటుంది ఆయన నోటి నుంచి వచ్చిన మాటకి. అంటే ఇప్పుడు మీరు దానికి కూడా విలువ లేక చేస్తున్నారా? ఆ రాహుల్ గాంధీ మాటకు కూడా విలువ తీసేస్తున్నారు మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే రాహుల్ గాంధీ నాకు తెలిసి సిగ్గుతో తలదించుకోవాలి. కానీ ఒక విషయం, ఇప్పుడు మీరు ఉద్యమాలు చేసిరు, పొట్లాడారు, తన్నులు తిన్నారు, నిరాహార దీక్షలు చేసిరు, అన్ని జరిగినాయి. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకొక 22,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ త్వరలో పడబోతుంది, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉందనేది వాళ్ళు తేల్చి చెప్తున్న విషయం. అసలు గత 10 సంవత్సరాల్లో ఏమీ లేనిది మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటే గ్రేటే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనికి నేను సింపుల్గా ఒకటి చెప్తా అండి, మీరు బరాబర్ 60,000 ఇచ్చినారని చెప్తున్నారు కదా, నేను అంతే ఇదిగా అడుగుతున్నా, రాష్ట్రంకి సంబంధించిన ఫినాన్స్ వివరాలన్నీ మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. స్టేట్ ఫినాన్సెస్ పైన మీరు గవర్నమెంట్ లోకి వచ్చి రాగానే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. స్టేటింగ్ ఎవరు ఎట్లా అప్పులు చేశారు, ఏం జరిగింది, ఎంత అప్పు, ఎంత కడుతున్నాం, ఎంత పోతుంది, ఎంత వస్తుంది. సేమ్ 60,000 ఉద్యోగాలకు కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఒక పాయింట్. ఇంకొక పాయింట్ నేనేమంటా అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇన్ని అప్పులు చేసిండు అనేసి ఒకటే రుద్దుతున్నారు కదా, ఇప్పుడున్న అప్పులేమో ఆయన బాధ్యత అన్నప్పుడు ఇప్పుడున్న ఉద్యోగాలే మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం అన్నారు కదా. అంటే మంచి అయితే మీ అకౌంట్, చెడైతే వాళ్ళ అకౌంటా, గత ప్రభుత్వం అకౌంటా? ఇప్పుడు మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా, రాష్ట్రం మీద ఉన్న అప్పులన్నీ కూడా మీరే చేసినా ఒప్పుకోండి. ఇప్పుడు 60,000 ఆయన ఇచ్చిన కేసీఆర్ టైంలో వచ్చిన నోటిఫికేషన్లు మీ ఉద్యోగాలు మీవని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ టైంలో చేసిన అప్పులు కూడా మీవే ఒప్పుకోండి. ఎందుకు ఒప్పుకోవట్లే? ఎంతసేపు ఉన్న కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రంని అప్పుల పాలు చేసిపోయిండు అనేసి అంటున్నప్పుడు మరి ఇప్పుడు 60,000 ఉద్యోగాలు నీకెందుకు అవసరం? కేసీఆర్ 60,000 ఉద్యోగాలు ఇచ్చిపోయినా ఎందుకు అనట్లే? ఎందుకని నీ అకౌంట్ లో ఎందుకు వేసుకుంటున్నారు అంటున్నారు కదా. ఆ కోర్టు కేసులు అప్పట్లో వాళ్ళు కావాలని నిరుద్యోగుల పక్షాన లేకుండానే ఆ కోర్టు కేసులు కావాలని వాళ్ళు నడిపించారు. అవన్నీ క్లియర్ చేసి మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చాము ఆ ఉద్యోగాలు. ఏం క్లియర్ చేసిండ్రండి? ఏ కోర్టు కేసులు క్లియర్ చేసిండో చెప్పమనండి. అదే వైట్ పేపర్ లో మీరు ఏ కోర్టు కేసులు క్లియర్ చేసినారు, ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు, ఏ నోటిఫికేషన్ కి మీరు ఎగ్జామ్లు పెట్టినారు, ఏ నోటిఫికేషన్ కి మీరు నియామక పత్రాలు ఇచ్చినారు, అన్ని పెట్టండి. మేము కాదనట్లేము, అధికారం మీ దగ్గర ఉంది, పెట్టండి. తెలిసిపోతుంది కదా, తేట తెల్లం అవుతుంది అందరికి. ఇటు నిరుద్యోగులకి ఒక క్లారిటీ వస్తుంది, అటు అపోజిషన్ పార్టీస్కి ఒక క్లారిటీ వస్తుంది. మీరు కూడా మీ క్రెడిబిలిటీని కూడా మీరు ప్రూవ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. దానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఏ లీడర్ అయినా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఒక డిబేట్ కి వచ్చి కూర్చున్నారా? ఏ ఛానల్లో అయినా ఒక డిబేట్ లో కూర్చున్నారా? చూపించండి నాకు. మీ V6 లోనే కూర్చున్నారా? ఒక నిరుద్యోగిని తీసుకుపోయి కూర్చోబెట్టుకోండి, డిబేట్ లో కూర్చోబెట్టుకొని చెప్పండి, అరే భయ్ మేము ఇచ్చిన మా హయాంలో కదా ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఈ నోటిఫికేషన్ మా హయాంలో రాలేదా అని ఒక నిరుద్యోగిని కూర్చోబెట్టుకో, మీ ఇష్టమైన నిరుద్యోగిని తీసుకోపోండి, కాదా అని అడగండి. అవునో కాదా వాళ్ళే చెప్తారు. ఎంతకని మొత్తుకుంటారండి ప్రతిసారి? ప్రతి సభలో 60,000 ఇచ్చినాం అనేసి అంటే అది కరెక్ట్ కాదు. 100% వాళ్ళు ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఒకటైతే రేవంత్ రెడ్డి తేల్చుతున్నాడు, ఇంకొక 40,000 నోటిఫికేషన్లు వస్తాయి ఈ 5 సంవత్సరాల్లో, ఇంకొక 40,000 నోటిఫికేషన్లు ఇస్తామని మొన్న తేల్చి చెప్పడం జరిగింది. ఈ తొందరలో 22 సభలోనే చెప్పింది, డైరెక్ట్ సభలో చెప్పిండు. దానికంటే ముందు వచ్చిన న్యూస్ లేని ఒక 20,000 వరకు అంగన్వాడీలు ఇస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి అంగన్వాడీలు ఇస్తావాను? ఇలా చదువుకున్న వాళ్ళకి అంగన్వాడీలు తీసుకుపోయి పెడతావా? అది కూడా నీ ఉద్యోగాలు ఇచ్చినట్టేనా? ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. GPO జాబ్స్ గురించి VROని రద్దు చేసినారు, మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నాం అంటున్నారు. అది ప్రభుత్వం చాయిస్, దాన్ని మేము వ్యతిరేకించాం. అట్లాంటప్పుడు నువ్వు తీసుకొచ్చిన వాళ్ళకి ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇందులోకి రమ్మని అడుగుతున్నావు. దాని బదులు ఇక్కడ ఇంతమంది అన్ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు కదా, వీళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకో. ఎందుకు చేసుకోవట్లే? అట్లా కూడా కొంతమంది 3,500 మంది ఏమో ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసినారు. సరే వాళ్ళని తీసుకో, మిగిలిన వాటికి అన్ఎంప్లాయీస్ ని తీసుకో. ఎందుకు తీసుకో? మళ్ళీ వాళ్ళకి డబుల్ టైం ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నాడు? వీళ్ళ నుంచి తీసుకోవచ్చు కదా, వీళ్ళ నుంచి తీసుకుంటే నీకు ఇంకా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ వస్తారు. మళ్ళీ నువ్వు వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నావు? దీని వెనకాల ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అంగన్వాడీ అనేది మీరు ఏదైతే అన్నారో అవి ఉద్యోగాల కింద రావా? ఉద్యోగాల కింద వచ్చిన స్కిల్డ్ ఉద్యోగాలు కాదు కదా, డిగ్రీలకి సంబంధించిన ఉద్యోగాలు కాదు కదా. అవి ఏమంటారు, డిగ్రీకి సంబంధించినవి కాకుండా డిగ్రీ అయిన వాళ్ళని తీసుకుపోయి ఆ ఉద్యోగాలలో పెడతావు. రేపు పొద్దున నేను ఇచ్చినా అంటావు, దాన్ని కూడా ఒప్పుకోవాలా మేము? చెప్పండి. దాన్ని కూడా అదే అంటున్నారు కదా, ఏదైతే ఉద్యోగాలు ఇచ్చామా లేదా, ఏదైతే ఉంది అన్నప్పుడు మంచి ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? ఇన్ని ఖాళీలు ఉన్నాయి. మీరే కదా బిస్వాల్ కమిటీ లెక్క ప్రకారం ఇన్ని 1,60,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అది అని చెప్పినారు. మరి అదే బిస్వాల్ కమిటీ ఇలా ఏడవైంది.
ఓ మైకుల ముంగట వచ్చి బిస్వాల్ కమిటీ అని మొత్తుకున్నారు. మరి అదే బిస్వాల్ కమిటీ మాట ఇవాళ ఎందుకు తీయట్లే? ఎలక్షన్స్ ముందు మీరు కొన్ని వీడియోలు అన్ని తీసి చూస్తే, వాళ్ళ స్పీచ్లు తీస్తే నాకు తెలిసి కొన్ని 100 సార్లు బిస్వాల్ కమిటీ అని ఉంటారు. ఇవాళ అదే బిస్వాల్ కమిటీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడిన ఒక్క లీడర్ ని చూపియండి నాకు. ఎవరు మాట్లాడట్లే, అర్థమైపోతుంది కదా అక్కడే. మీకు ఇవాళ చిత్తశుద్ధి ఉన్నప్పుడు బరాబర్ ఇస్తుంటది. లేదు, అంత కాలక్షేపం, త్వరలో. నిన్న మానవతర రావడం జరిగింది. నేను ఇదే పాయింట్ లేవనెత్తాను. మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఇచ్చారా, అసలు ఇస్తారా ఇవ్వరా అనేది. అని ఏం చెప్తా ఉన్నాడంటే, అసలు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడైతాయి? ఉన్నాయే 1,20,000 1,60,000 ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం మీద. మరి ఎట్లా ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలు? మా ప్లాన్ ఏంటంటే 2,30,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఆర్థికంగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ అని చెప్తా ఉన్నాడు, ఓపెన్ గా చెప్తా ఉన్నాడు ఆయన. మీరు ఏం చెప్తారు దీనికి? అంటే 2 లక్షల ఉద్యోగాలు కానట్టే. మరి రేవంత్ రెడ్డి కాయల దమాక్ పనిచేయలేదా? ఎలక్షన్స్ ముందు దమాక్ పనిచేయలేదా? ఏ లెక్కన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టినావు నువ్వు? ఇదే లెక్క, ఇదే 1,60,000 లెక్క ఎలక్షన్స్ ముందు కూడా ఉండింది కదా. ఆ రోజు మాట్లాడిన 1,60,000 నెంబర్ ఏం మంచిగా కనిపించింది, అదే నెంబర్ ఇవాళ మీకు కనిపించట్లేదా కంటికి? ఏం ఆ రోజు ఇచ్చిన హామీ ఈ రోజు నిలబెట్టుకోవట్లేదు కదా మీరు. ఆ రోజు ఎందుకు చెప్పారు మరి? ఆ రోజు మీకు తెలియదా? ప్రభుత్వంలోకి వచ్చినాక ఇన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ప్రభుత్వం మీద భారం ఎక్కువ పడుతుందని మీకు తెలియలేదా ఆ రోజు? తెలుస్తుంది కదా ఎవరికైనా. పాలిటిక్స్ లో ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది దీనివల్ల ఎంత లాభము ఎంత నష్టం అనేది తెలుస్తుంది. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చినట్టు? కేవలం ఎలక్షన్లు కావాలి, మేము అధికారంలోకి రావాలనే ఉద్దేశమే. ఇవాళ అధికారం వచ్చింది, ఏం మాట్లాడినా ఎవడేం బీకేటోడు లేడనే కదా మీ ధైర్యం. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా, అంటే నాకున్న దాని ప్రకారం చెప్తున్నా, కాంగ్రెస్ కి వచ్చినంత నెగిటివిటీ ఎవ్వరికి రాలేదు. నెగిటివిటీ లేదంటున్నారు, నెగిటివిటీ చేస్తున్నారు. ఏం చెప్తా అంటే ఏమంటారు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేడు అని అనుకుంటే చూసిన కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అంతా అదే ఉంది. ఇంత మంచి చేసినారు సరే, వేరే సెక్టర్స్ గురించి నేను మాట్లాడినండి. నిరుద్యోగులకు ఇంత మంచి చేసినారు కదా, రండి అశోక్ నగర్ కి రండి. మొన్న అద్దంకి దయాకర్ గారు వచ్చిండు, ఒక్కొక్క నిరుద్యోగి ఎట్లా మాట్లాడినరో వినిపిలేదా మీ చెవులకి? సరే పోనీ అశోక్ నగర్ లో అందరు కొంతమంది రాజకీయం కోసమే చూస్తున్నారు అంటున్నారు కదా. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లా లైబ్రరీ ఎంచుకొని పోండి, వితౌట్ ఇంటిమేషన్ మీరు పోండి. లేదంటారా మీ ఇంటెలిజెన్స్ నాయకులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని పంపించుకోండి, అడగండి అరేబై కాంగ్రెస్ గురించి వీళ్ళు ఏమనుకుంటారో జర అని తెలుసుకోండి. తెలుసుకొని ఆ రిపోర్ట్ బయట పెట్టండి, తీసుకొచ్చుకొని ఆ రిపోర్ట్ ఇప్పుడు మీడియాల ముందు ఒర్రుతున్నారు కదా, ఆ రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందరు మీడియా ముందు పెట్టండి. ఆ రోజు తెలుస్తుంది. సరే మీకు పెట్టేంత దమ్ము మీకు ఉండదు, అది నాకు తెలుసు. పెట్టకపోయినా మీకన్నా అర్థమవుతుంది నిరుద్యోగులు వీళ్ళకి కాంగ్రెస్ కి యాంటీ ఉన్నదా లేదా అనేది ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సింధు రెడ్డి అనేది నేను చూసినప్పుడు, నిరుద్యోగ ఉద్యమం అప్పుడు నేను చూశాను. నిరుద్యోగ ఉద్యమంలో నిరుద్యోగుల్లో ఒకరుగా మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు నిరుద్యోగుల నుంచే సింధు రెడ్డికి ఎందుకు యాంటీ రేజ్ అవుతా ఉంది? ఎందుకు యాంటీగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు? ఎందుకు యాంటీగా ఇప్పుడు యాంటీగా మాట్లాడే వాళ్ళనైతే నేను ఆపలేను. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఏందని వచ్చి ఆ వ్యక్తికి ఎవరు చెప్పరు. బట్ నాకు తెలుసు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే వాంటెడ్లీ సింధు రెడ్డి కొంచెం ముందుకు పోతుందో, లేకపోతే సింధు రెడ్డి మాట్లాడితే అందరు వింటారనో, లేకపోతే ఫర్ సో మెనీ రీజన్స్ వాళ్ళు అనుకొని ఉండొచ్చు. కావాలని నన్ను నెగిటివ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి. 2023 నవంబర్ నుంచి రియాజ్ అనే వ్యక్తి చేస్తూ వచ్చిన ఇది కుట్ర. అప్పటి నుంచే ఒక 4-5 పెట్టి కావాలని సింధు రెడ్డి మీద బ్యాడ్ ప్రొపగాండా చేసిన రోజు. సింధు రెడ్డి ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, లేదా ఎమ్మెల్సీ కాదు. మీరు ఏమైనా పదవి కోసం ఆశిస్తున్నారా? నాకే లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు ఓన్లీ సింధు రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారని చేసే వాళ్ళకి తెలియాలి ఫస్ట్. నేను దానికైతే రీజన్ నా దగ్గర లేదు. సో నేను ఇవన్నీ ఒక బ్లెస్సింగ్స్ లాగా రిసీవ్ చేస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సింధు రెడ్డి ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సింధు రెడ్డిని నడిపిస్తున్నారు, సింధు రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్స్ వెళ్తున్నాయి, ఇది జరుగుతా ఉంది. మీరు ఏం చెప్తారు? అంటే బేసిక్ ఇది క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నా. సింధు రెడ్డి ఇప్పటికీ కూడా ఏ పార్టీతో అలైన్ అయ్యి లేదు, ఏ పార్టీ నుంచి ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను సెల్ఫ్ ఇన్కమ్ నాకంటూ ఉంటుంది, నా ప్యాసివ్ ఇన్కమ్ నాకుంది. నేను వీటికి చదువుతున్నంత మాత్రం నేను కంప్లీట్ ఇన్కమ్ లెస్ గా నేను పోలేదు. ఇన్కమ్ నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా ఉంటాను, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా ఉంటాను. ఇట్స్ నాట్ దట్ సింధు రెడ్డి పైసల కోసం ఏది చెయ్యదు.
నేనంటూ పైసల కోసం ఏం చేయను. ఎందుకు అనంటే నా సొంతంగా నేను చదువుకొని జాబ్ చేసి పైసలు ఎట్లా సంపాదించాలని తెలుసుకున్న వ్యక్తిని, సంపాదించుకున్న వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు. సో ఎట్ ద మూమెంట్ సరే నీకు అంత ఉన్నప్పుడు నువ్వు ఇందులోకి ఎందుకు వచ్చినావు అనంటే సరే నాకు ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం, ఈ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి, ఈ జాబ్స్ ఎట్లా ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయాలన్న ఉద్దేశంతో నేను బయటకు వచ్చినా, అది నా చాయిస్, నేను చదువుకుంటున్నా, నేను రాస్తున్నా. అట్లని చెప్పి నేనేమి పైసలు ఇచ్చి జాబులు కొనుక్కొని అదేం నేను చేయలేదు. నేను రాసుకుంటున్నాను, నేను చదువుకుంటాను. ఇప్పటికి కూడా నేను చదివే టైంలో చదవాలనిపించినప్పుడు చదువుకుంటాను, అదే టైంలో నేను ఫ్రీలాన్సింగ్ నేను చేసుకుంటా. సో నాకు ఒక్కరు ఇచ్చే ఫండింగ్ మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఇది నాకు పంపించారు శ్రీమతి సింధు రెడ్డి, మీరే కదా. BRSV లో మీ పేరు ఉందనేది పెద్ద ఎలిగేషన్. ఏం చెప్తారు మరి, ఎందుకు ఈ పేరు ఎందుకు వచ్చింది, సింధురెడ్డి పేరు BRSV లో ఎందుకు? ఈ పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అని అంటే, ఒకసారి కేసీఆర్ గారు రాష్ట్ర స్థాయి నాయకులది ఒక విస్తృత సమావేశం ఒకటి కండక్ట్ చేశారు. సో అంతకుముందు నేను BRS దగ్గరికి వెళ్ళిన విషయం ఏంటి, నిరుద్యోగ అంశం. నిరుద్యోగ అంశంలోనే నేను కేటీఆర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి నిరుద్యోగుల సైడ్ నుంచి నన్ను పిలుస్తా వచ్చారు. నన్ను అంటే నాతో పాటు ఇంకొంతమంది, నేను ఒక్కదాన్ని లేదు. కాకపోతే అమ్మాయి కదా వేస్తే గమ్మున ఉంటది అన్న ఉద్దేశంతో నన్ను ఎంత లాగాలో అంత లాగుతున్నారు తప్పించి నాతో పాటు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ పిలుస్తారు, మాట్లాడతారు. సో ఆ మీటింగ్ కి నన్ను ఒక స్పెషల్ ఇన్వైటీ లాగా ఇన్వైట్ చేశారు. సో నేను ఆ స్పెషల్ ఇన్వైటీ లాగానే నేను వెళ్ళిన. బట్ ఈ పేపర్ మీరు ఏదైతే చూపిస్తున్నారో అది కొంతమంది వ్యక్తులు నా గురించి బయటకు వచ్చి మాట్లాడేంత వరకు నాకు తెలియదు ఆ పేపర్ ఉంటదని. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన రోజు నేను ఫోన్ లో యూట్యూబ్ లో చూసిన దాన్ని. ఇది మీరే కదా? ఇది నేను, ఇది 100% yes. BRSV మీటింగ్ కి నేను పోయినా. ఎందుకు పోయినా అంటే నాకు గోదావరి బనకచర్ల అంశం మీద హరీష్ రావు గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది అంటే సరే లెట్స్ సీ ఏముంటది అనే ఉద్దేశంతో నేను పోయినా అంతే. సో ఇదైతే మీకు తెలీదు? ఇప్పటికి కూడా మీరు చెక్ చేసుకోండి, BRSV లో అఫీషియల్ గా సింధు రిజిస్టర్ అయ్యిందా లేదా. ఇప్పుడు బేసిక్ గా వీళ్ళు ఏమంటారు అంటే, నాకు పంపించిన వాళ్ళు ఏమంటారు, ఇప్పటికీ ఆ పేరు ఉంది, ఇప్పటికీ ఉందంటున్నారు వాళ్ళు. ఒకసారి పేపర్ ప్రింట్ చేసినాక దాన్ని ఎరేజ్ చేయలేం కదా, పెన్సిల్ అయితే ఎరేజ్ చేస్తాం, ప్రింట్ అయితే ఎరేజ్ చేయలేం కదా. ఆ పేపర్ ని పెట్టుకొని ఉంది అనుకుంటున్నారు, ఓకే లెట్ దెమ్. ఇంకోటి కోదండరామ్ గారికి మీకు గొడవ ఏంటంటే, బేసిక్ MLC కోసం MLC పదవి మీరు అడిగారని, అక్కడ గొడవ స్టార్ట్ అయిందని, ఆ తర్వాతే మీరు బస్సు యాత్రలో ఇన్వాల్వ్ అయ్యారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? అయిందా గొడవ, అయిందా కోదండరామ్ కి మీకు గొడవ అయిందా? ఫస్ట్ చెప్పండి. కాలేదు. MLC పదవి గురించి మీరు అడగలేదా? MLC పదవి కాదు, అసలు ఏ విషయంలో కూడా కోదండరామ్ తో నాకు గొడవ కాలేదు. గొడవ అయ్యిందల్లా బస్ యాత్ర విషయంలోనే, అది అయ్యింది కూడా రియాజ్ తోనే. ఆ గొడవని కూడా నేను అన్నను, నేను అడిగిన క్వశ్చన్ కి రియాజ్ నా మీద రియాక్ట్ అయిన వే. రియాజ్ ఇన్స్టిట్యూట్ లోనే బస్ యాత్రకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నేను అడిగింది ఒక్కటే, ఇన్ని మాట్లాడుతున్నారు కదా సార్, రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఒకవేళ మీరు ఇచ్చిన హామీలు చేయకపోతే, నిరుద్యోగులకు చేస్తానే చేయకపోతే నువ్వు అకౌంటబిలిటీ తీసుకుంటారా? బీయింగ్ ఏ రియాజ్, మీరు ఒక కాంగ్రెస్ పర్సన్, మీరు అకౌంటబిలిటీ తీసుకుంటారా అని నేను అడిగిన క్వశ్చన్. తీసుకోము అన్నాడు. తీసుకున్నప్పుడు నిరుద్యోగులు మీకు ఎందుకు ఓటేయాలి అని నేను అడిగిన. అడిగితే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని మాట్లాడినారు. ఒక ఆడపిల్లని పట్టుకొని నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని. ఇది రియాజ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన విషయం. కాకపోతే ఈ రోజు ఎవరు బయటకు వచ్చి చెప్పరు కావచ్చు, బట్ ఇది జరిగిన సత్యం. ఇది అబద్ధం అని చెప్పమనండి రియాజ్ ని. రియాజ్ ఇన్స్టిట్యూట్ లో బస్ యాత్రకు సంబంధించి చర్చ జరగలేదు అని చెప్పమనండి. ఈవెన్ కోదండరామ్ ని కూడా మీరు అడగండి, దీనికి సంబంధించిన బస్ యాత్రకు సంబంధించి సింధు వచ్చి కోదండరామ్ తో మాట్లాడిందా లేదా అడగండి. ఆడ మాట్లాడింది కూడా, సింధు మాట్లాడింది కూడా ఏం లేదు, నాకు పైసలు అని అడిగింది ఏం లేదు. నేను ఏం అడిగినా అంటే, సార్ మీరు TJS కాంగ్రెస్ తో ఇప్పుడు అలయన్స్ ఉన్నా గానీ రేపు పొద్దున మా తరపున మీరుంటే, మీరు కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ అయినా అవ్వకపోయినా మీకు ఇది ఇబ్బంది ఉండదు. సో మీరు మా తరపు నుండి అకౌంటబిలిటీ తీసుకోండి, మీరుంటే మాకు ఎక్కువ ధైర్యం ఉంటది. రియాజ్ కంటే మీరు ఉండండి ముందు బస్ యాత్రకి, మీరు ఉండండి, ఒక గైడ్ లాగా ఉండండి. రియాజ్ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటలేరు, సో మీరుండండి అని నేను మాట్లాడినప్పుడు రియాజ్ కోదండరామ్ కుమ్మక్కయ్యి అది రియాజ్ చేతిలోకి తీసేసుకొని, రియాజ్ నువ్వు కాంగ్రెస్ కోట్ వేస్తే లేకపోతే లేదు, బస్ యాత్ర చేస్తే చేయండి అని బెదిరించిన రోజులు అవి. ఈ రోజు వచ్చి కాంగ్రెస్ కి ఏమంటారు, సింధుకి కోదండరామ్ కి గొడవ MLC విషయంలో నేను చెప్తున్నా కదా, నా నేమ్ MLC ఓటర్స్ రిజిస్టర్ లిస్ట్ లో ఉందా? నేను MLC ఓటే రిజిస్టర్ ఇప్పుడు నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండుంటే నేను రిజిస్టర్ చేసుకుంటా కదా.
ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా నించోవాలంటే రిజిస్ట్రేషన్ మ్యాండేటరీయా కాదా? అవును, ఖచ్చితంగా. ఆ ఓటు హక్కు లేకుండా నేను నిలబడగలుగుతానా? నాకు ఆ ఓటు హక్కే లేదు, నేను ఎమ్మెల్సీ గురించి ఎందుకు అడుగుతా? వెరీ సింపుల్. అవును, ఎందుకు అడుగుతా? అవసరం ఏముంది? ఇది సర్క్యులేట్ అవుతుంది కదా ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది అది సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి. మీకు తెలియదు ఎప్పుడు దాకా. నో నో నో, ఇంకోటి ఏంటంటే ఇది అంటే బిఆర్ఎస్వి వాళ్ళకి పెట్టిన మీటింగ్ కదా ఇది. అవును. సో మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది బిఆర్ఎస్వి తరపు నుంచి? నా అంతటా నేనే ఏంటి అసలు మీటింగ్ ఎజెండా అంటే ఇట్లా గోదావరి బనకచెర్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది అనేసి అన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంతగానో మొత్తుకుంటున్నారు గోదావరి బనకచెర్ల గురించి, అసలు ఏంటి అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను వెళ్ళినా అనొచ్చు. ఇంట్లో కూర్చొని నేను టీవీలో చూడొచ్చు అంటారు. ఆ రోజు నాకు ఖాళీ ఉంది, నేను పోయి కూర్చున్నా. భయ్ తప్పేముంది? మీరు చూపించిన ఫోటోలో నేను ఏమన్నా బీఆర్ఎస్ కండ వేసుకున్నానా? చూడండి, లేదు, అందరూ వేసుకున్నారా? అవును. నా అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను పోయి కూర్చున్నా. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ నేను జాయిన్ అయ్యేది ఉన్నా ఇప్పుడు నేను చెప్తున్నా బీఆర్ఎస్వి కాదు, ఎన్ఎస్యుఐ మీటింగ్ అట్లాంటిది ఇన్ఫర్మేటివ్ సెషన్ పెట్టమనండి, ఫస్ట్ పోయి కూర్చుంటా నేను. బీజేపీ వాళ్ళని ఇన్ఫర్మేటివ్ సెషన్ పెట్టమనండి, బరాబర్ పోయి కూర్చుంటా నేను. మీకు అంతెందుకు, నేను ఒకసారి గాంధీ భవన్ కి అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడదామని పోతే తీన్మార్ మల్లన్న నన్ను చూసి పోలీసులను పిలిపించి 2 నిమిషాలలో నన్ను గాంధీ భవన్ నుంచి గెంటేసిన రోజులు ఉన్నాయి. ఒక ఇద్దరు ముగ్గురం పోయినాం. ఆ రోజు నలుగురు 5 దోస్తులం కలిసి పోయినాం. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడదామని మేము వెళ్ళినప్పుడు గెంటేయాల్సిన కేటీఆర్ మనుషులను గెంటేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేటీఆర్ మనుషులు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పి గెంటినారు. అంటే ఒక 4-5 మీ గాంధీ భవన్ ఏమైనా కూల్చేయగలుగుతారా, పేల్చేయగలుగుతారా? నీకు అసలు సమస్య ఏందో వినే దమ్ము లేదు. భయం ఎందుకు? ఇప్పుడు నేను కేటీఆర్ మనిషిని అని అంటున్నారు, ప్రూవ్ చేయండి. ఫోటోలలో చూస్తే ప్రూవ్ అయితే. మరి రేవంత్ రెడ్డి పక్కన కూడా నేనున్నా, మరి రేవంత్ రెడ్డి మనిషినా? మదియాష్కి పక్కన ఉన్నా, మదియాష్కి మనిషినా? యోగేంద్ర యాదవ్ పక్కన ఉన్నా, మరి యోగేంద్ర యాదవ్ మనిషినా నేను? మరి పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పవర్ లోకి వచ్చినాక సెక్రటేరియట్ లో దిగిన ఫోటో ఇది. మరి ఇప్పుడు చెప్పండి, నేను కాంగ్రెస్ మనిషినా? దీని తర్వాత ఇష్యూ అయిందా? దీని తర్వాత కాంగ్రెస్ ఆఫీషియల్స్ అందరూ అసలు ఆమె బీఆర్ఎస్ పార్టీ ఆమె సెక్రటేరియట్ ఎందుకు రానిచ్చిండ్రు అని ఇష్యూ చేసిండ్రు అనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. అంటే ఇప్పుడు నేను కాకపోయినా మీ అంతటా మీరు హైయర్ ఆఫీషియల్ లెవెల్స్ నుంచి నా మీద ముద్రేసుకుంటూ వస్తున్నారు. జస్ట్ బికాస్ ఈమె భయపడుతుంది వెనక్కి పోతుంది అని. భయపడాల్సిన అవసరం ఏముందండి? నేను తప్పు చేయలేదు. నేను ఇంత మాట్లాడుతున్నా, నా గురించి ఇన్ని రూమర్స్ స్ప్రెడ్ చేసినారు. ఒక్క రూమర్ కైనా ఆధారం చూపించగలిగినారు ఎవరైనా? ఒక్క రూమర్ కైనా చూపించగలిగినారా? ఏమన్నా అంటే సింధురెడ్డి బీఆర్ఎస్ అని పేపర్ వేసుకొని తిరుగుతారు. బరాబర్ నేను చెప్తున్నా, బీఆర్ఎస్ మీటింగ్ లో నేను పోయి కూర్చున్నా. నేను ఏమంటా అంటే ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుంటే మనం బాగుపడతామని చెప్తా. ఓకే, ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వం చేసేది 100% తప్పు. నిరుద్యోగుల విషయంలో ఇస్తా అని చెప్పండి, లేదు అంటే లేదని చెప్పండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, నేను రీసెంట్గా కొన్ని డిస్ట్రిక్ట్స్లో లైబ్రరీస్కి వెళ్ళిన, ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ తిరిగిన. జనరల్గా అసలు ఉన్న ఇష్యూస్ ఏంది? బికాస్ నాకు అన్ని ఇష్యూస్ తెలియకపోవచ్చు, తెలుసుకోవడంలో తప్పు లేదు. సరే తెలుసుకుందాం, ఏమైనా ఛాన్స్ వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి చేయలేరు కాబట్టి అని పోయినప్పుడు అసలు ఒక్కొక్కరు బాధ ఒక్కొక్క తీరు ఉందండి. నాకే లిటరల్గా మీరు నంబర్ నేను నేర్చిన కొన్ని లైబ్రరీస్లో చూసి ఏమంటారు, మాకు ఫుడ్ కూడా ప్రాబ్లం. ఒక ఆవిడ పర్సనల్గా నా దగ్గరకు వచ్చి, నువ్వు విమెన్ నేను విమెన్, నీకు ఒకటి ఓపెన్గా చెప్తున్నా అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి మరీ చెప్పింది ఏంటంటే, ఇక్కడ కొంతమంది అబ్బాయిలు ఉంటారా, వాళ్ళకి అసలు ఫ్యామిలీస్ నుంచి అసలు జీరో ఏం రాదు, పొద్దు నుంచి లైబ్రరీలోనే ఉంటారు, రోజుకు ఒక పూట తినడం కూడా మహా కష్టంగా తింటారు, పక్కనున్న ఫ్రెండ్స్ మేము వాళ్ళం ఇంటి దగ్గర నుంచి అటు ఇటు ఫుడ్ తీసుకొచ్చి తినే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత దారుణమైన పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదండి. ఒకటి, రాజకీయ నాయకులకి నేను చెప్పేది ఒకటి, చేతనైంది చెయ్యండి. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వండి, ఎందుకంటే దానికి ఫినాన్షియల్ క్లియరెన్స్ ఉంది, అన్ని రకాల పర్మిషన్స్ వచ్చేసినప్పుడు వేయడానికి మీకు ఇబ్బంది ఏంటి? వేస్తే చాలా మంది అందులో వెళ్ళిపోతారు, చాలా మంది కుటుంబాలు నిలబడతాయి. నువ్వు ఎట్లయినా ఆ సిస్టమ్ తీసుకురావాలనుకున్నప్పుడు, నోటిఫికేషన్ ఇస్తా అన్నప్పుడు ఎందుకు డిలే చేయడం? ఎందుకు నిర్లక్ష్యం వాళ్ళ వల్ల? కొంతమంది మంచిగానే ఫినాన్షియల్ ఇబ్బంది లేకుండా ఉండొచ్చండి, కానీ ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. సొసైటల్ ప్రెషర్ వల్ల కూడా ఇందులో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు. నేను మాట్లాడి తెలుసుకున్నది ఒకటి. సో ఈ ఊర్లలో ఎట్లుంటది అంటే, గవర్నమెంట్ ఉద్యోగం అయితే నీకు పిల్లని ఇస్తాం, లేకపోతే లేదు, అట్లాంటి కైండ్ ఆఫ్ ప్రెషర్స్ లో ఉండిపోతున్నారు వీళ్ళు.
ఒక ఉద్యోగం ఇవ్వండి రాబాయ్, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత చూసినా నష్టం లేదు. జీపీఓలు ఇవ్వండి ఫస్ట్, అందరు అడిగేది అదే. జీపీఓ ఇప్పుడు ఇస్తే ఒక 2-3 months 4 months అట్లా అయిపోతుంది, అందులో కొన్ని వేల మంది వెళ్ళిపోతారు, అట్లనే మీకు పేరు దక్కుతుంది గవర్నమెంట్ కి. అది లేకుండా మేము ఇస్తాం అని అట్లా నాంచుతూ పోతే మాత్రం, ఎందుకంటే బాగా ఆకలి మీద ఉన్నాడు ఓపిక పట్టినంత వరకు పడతాడండి. ఒక్కసారి ఓపిక దాటి నశించింది అని అంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. మీరు పోలీస్ బలగం యూజ్ చేసి నిరుద్యోగులు నంచివేయచ్చేమో కానీ ఎన్ని రోజులు అణచివేస్తారు? అట్లా కూడా సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. ఎల్లకాలం అధికారం మీదైతే కాదు, అధికారం మారాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు మీ పరిస్థితి ఏందో మీకే. ఒకటి అంటే నిరుద్యోగ విషయాల్లో ఇప్పుడు ఏదైతే మీరు చేసిన మన నిరసనలు కావచ్చు, లేకపోతే ఏదైతే ఉందో వీటికి సంబంధించి గతం కంటే ఇప్పుడు పొలిటికలైజ్ అయిందని అనుకోవచ్చా? 100% పొలిటికలైజ్ అయిందండి. నిరుద్యోగ అంశం అనేది కంప్లీట్ పొలిటికల్ ఎజెండా అయిపోయింది. మీరు ఇప్పుడు రోడ్లు ఎక్కే వాళ్ళది కూడా బేసిక్ అప్పుడు ధర్నాలు చేసినా కూడా నేను అడిగేది అది, అంటే ధర్నాలు చేసిన వాళ్ళు గతంలో నిరుద్యోగులు అంటే ఒక్కళ్ళే ఉండేటోళ్ళు, అంటే అందరూ ఒకటే. ఇప్పుడు ఏంటంటే ఎవరిది వాళ్ళు అన్నట్టుగా ఉంది, అది కూడా మైనస్ అనుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా రియాక్ట్ 100% అది ఖచ్చితంగా మైనస్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా 10 మంది కలిసి గుంపుగా ఉంటే బలం వేరుంటది, ఆ 10 మంది 10 గ్రూపులుగా విడిపోయి ఉంటే ఆ బలం అంతా పోతుంది. సో నేను అడిగేది కూడా ఒకటే, చెప్పేది కూడా ఒకటి, అందరు కలిసి ఉంటే బలం ఉంటది, ఖచ్చితంగా ప్రభుత్వాలకు కూడా భయం పుడుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు వాంటెడ్, ఇప్పుడు ఇందులో నిరుద్యోగులంతటా నిరుద్యోగులు డివైడ్ అయింది కాదు, ప్రభుత్వ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇంటర్ఫియర్ అయ్యి వాంటెడ్ గా ప్లాట్ చేసిన వాంటెడ్ గా డివైడ్ చేసేసినారు, నిరుద్యోగుల్ని డివైడ్ చేసినారు. అది మనకు తెలియకుండా డివైడ్ అయిపోయినారు. బట్ స్టిల్ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కి కాల్ ఇవ్వండి, అందరు ఏకదాటి మీదకి వస్తారు. ఆ విషయంలో మాత్రం ఎవరు వెనక్కి పోరు. ఇప్పుడు రియాజ్ గురించి కానీ, బల్మూరి వెంకట్ గురించి కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీల గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటేనే ఎన్నికైన వాళ్ళు ఎమ్మెల్సీలు. సో మరి గ్రాడ్యుయేట్స్ గురించి ఎంతవరకు వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది కూడా పాయింటే. కాబట్టి మీరు ఏం చెప్తారు? ఎవరు మాట్లాడతలేండి అసలు. నన్ను అడిగితే ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న ఎమ్మెల్సీలకు అసలు ఎమ్మెల్సీలు ఇచ్చుడే దండగా. ఒక ఆయనేమో ముసలాయన, పోయి ఆడ కూర్చుంటే లేవలే, లేస్తే కూర్చోలేడు. ఒక ఆయనేమో నోరేసుకొని అడ్డంగా మాట్లాడతాడు. గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తే గెలిచిన మహానుభావుడు అడ్డంగా మాట్లాడతాడు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు, మినిమం డీసెన్సీ లేకుండా మాట్లాడతాడు. ఇంకొక ఆయన నామినేటెడ్ గా వచ్చిన ఆయన, నాకు పదవి వచ్చింది నాకు చాలని ఇంకొక ఆయన అనుకుంటాడు. ఇంకొక ఆయన ఏదో కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది నాకు చాలా అనుకుంటాడు. మీరందరూ అనర్హులే, వీళ్ళందరూ అనర్హులే. నన్ను అడిగితే కాదు, దట్ ఈస్ ట్రూ, అనర్హులు వీళ్ళు. కేవలం వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ గ్రోత్, వాళ్ళ సంపాదన కోసమే ఇవన్నీ చేసినారు. కానీ అన్ఫార్చునేట్ గా అందులో బలైంది ఎవరు అంటే నిరుద్యోగులు. కానీ బలైనరు అని చెప్పి ఎప్పటికి అట్లనే ఉంటారని మాత్రం అనుకోవద్దు ఎవరు. ఖచ్చితంగా తిరగబడుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండొచ్చు, కానీ దెబ్బ మాత్రం గట్టిగానే ఉంటది. బీసీ ఉద్యమం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా నిరుద్యోగులుగా? నిరుద్యోగులుగా ఉపయోగం అంటే ఇప్పుడు విద్యలో 42%, ఉద్యోగాల్లో కూడా 42% పెడితే ఉపయోగం ఖచ్చితంగా ఉంటది. కానీ ఉద్యోగాలలో ఎంతవరకు పెట్టరు అనేది దట్ ఈస్ టోటలీ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. సేమ్ టైమ్ దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటది. కాన్స్టిట్యూషనల్ పరంగా కూడా కొన్ని లిమిటేషన్స్ అనేటివి ఉంటాయి మనకి. 50% ఎక్సీడ్ అవ్వద్దు అనే లిమిటేషన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ బేస్ చేసుకొని మరి చేస్తారా లేదా అనేది తెలియదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ చేస్తే చాలా మంది బీసీలకు అయితే న్యాయం జరుగుతుంది. రైట్. ఫైనల్ గా నిరుద్యోగుల తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? అది కూడా ప్రధానంగా మిమ్మల్ని నడిపించిన బస్సు యాత్ర నడిపించిన వాళ్ళకి, మీకు సపోర్ట్ చేసి బస్సు యాత్ర చేయించిన వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఈ రోజున నాకు సంబంధమే లేదన్న వాళ్ళకి? సంబంధం లేదన్న వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవాళ అబద్ధం చెప్పేసి పక్కకు దప్పుకున్నాం, బిందాస్గా రాత్రి గడిచింది పొద్దున గడిచింది కాకుండా ఏదో ఒక రోజు ఈ కర్మ అయితే మిమ్మల్ని తిప్పి కొడుతుంది. ఆ తిప్పికొట్టే భాగంలో మేము కూడా ఉండొచ్చు. ఎట్లయితే మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ శక్తి పనికి వచ్చిందో, తిప్పికొట్టే దాంట్లో కూడా ఇదే శక్తి మీకు ఏ రకంగానైనా మీకు థ్రెట్ ఉండొచ్చు ఈ శక్తి వల్ల. అది అధికారం కోల్పోయే దగ్గర నుంచి ఇంకేమన్నా జరగచ్చు. సో నేనేమంటా అంటే, మీరు ఏది చేస్తారో అది క్లారిటీగా చెప్పండి. ఒక్కొక్కడు పూటకొక్కడు మైక్ల ముందుకు వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని నిరుద్యోగులకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. ఏదైనా ఉంటే సరే, అన్ని ఒకేసారి ఇవ్వలేకపోతే ఒక్కొక్కటి అన్న మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. 6 నెలలకు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, పోనీ ఎండ్ ఆఫ్ ద డే 6 నెలలకు ఒకటి. ఇప్పుడు జీపీఓ ఇవ్వండి, మళ్ళీ అది రిక్రూట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం అయితే మీకు వచ్చేది 1,00,000 ఉద్యోగాలే కదా. ఇప్పుడు 40,000 వస్తాయి అంటున్నాడు, మిగతా 3 ఏళ్లలో కాదండి. 40,000 ఇప్పుడు ఇచ్చిన దాంట్లో 55,000 ఉద్యోగాల వరకు గత ప్రభుత్వంవే కదా. ఇప్పుడు అవి కూడా లెక్కేసుకున్నా 1,00,000 వస్తాయి. అది 2 సంవత్సరాల పాలనలో ఆయన చెప్పింది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో. ఈ 3 ఏళ్లలో
40,000 ఇస్తా అన్నట్టు కదా మొన్న ఆయన మాట్లాడింది. 2.5 సంవత్సరాలలో లక్షిస్తాము, మళ్ళీ ఇంకో లక్షిస్తాము అని. అంటే ఇంకా వాళ్ళ ఇష్టం అయిపోయిందండి, అధికారం వాళ్ళ చేతులు ఉన్నాయి, మైక్లని ఇంకా వాళ్ళకి నిరుద్యోగులు మళ్ళీ పడుతున్నాయి. అంటే మళ్ళీ యూజ్ అండ్ త్రోగానే వాడుకుంటున్నారు. ఖచ్చితంగా అట్లనే చేసినారు, ఇప్పుడు కూడా అట్లనే చేయాలని చూస్తున్నారు. మరి ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండదు? కార్యాచరణ ఖచ్చితంగా సిద్ధం చేస్తాము. ఎందుకంటే మొన్న అద్దంకి దయాకర్ గారు వచ్చినారు, సరే దాన్ని మేము వెల్కమ్ చేసినాము, దాన్ని సీఎం వరకు తీసుకెళ్తాము అనేసి అన్నారు. మరి ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే చేసినారు, వెళ్ళి కలిసినామని. త్వరలోనే సీఎం గారు నిరుద్యోగుల్ని కలుస్తారు అనేది ఒక స్టేట్మెంట్ వచ్చింది. బట్ ఆ స్టేట్మెంట్ మీద గవర్నమెంట్ ఎంతవరకు నిలబడి ఉంటుంది అనేది చూడాలి. సీఎం గారు ఎంతవరకు కలుస్తారో, మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు, చేతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ బి టోటలీ డిఫరెంట్. అది ఏమవుతుందో తెలియదు. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. వచ్చి మాట్లాడతారా, ఓకే, మాట్లాడలేదా, మా కార్యాచరణ మేము ఖచ్చితంగా రూపొందిస్తాం. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.